ఈ రోజు మనం అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే ఈ వీడియోలో నేర్చుకుందాం. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు 5 సెకండ్ల సమయాన్ని అయితే కేటాయించడం జరుగుతుంది. ఈ లోపు మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎన్నిటికి సమాధానం చేస్తారో కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ని తీసుకురావడానికి కూడా సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడేటటువంటి ఇంపార్టెన్స్ అప్డేట్ కానీ వీడియోస్ కానీ మిస్ కాకుండా మీరు చూడాలి అనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కేరళ నావల్ ఆఫీసర్ ఇన్ఛార్జిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి, కమోడోర్ వర్గీస్ మాథ్యూ. కమోడోర్ వర్గీస్ మాథ్యూ దక్షిణ నావల్ కమాండ్కు నాయకత్వం వహించేందుకు నియమితులయ్యారు. ఈయనకు 30 ఏళ్ల నావిక అనుభవం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి, లెఫ్టినెంట్ జనరల్ పుష్పేందర్ సింగ్. పుష్పేందర్ సింగ్ 35 ఏళ్ల సైనిక అనుభవంతో ఈ పదవికి నియమితులయ్యారు. శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో కూడా ఈయన పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి, ఆగస్టు 1. ఊపిరితిత్తుల క్యాన్సర్ పై అవగాహన పెంచే ఉద్దేశంతో ప్రతి ఏడాది ఆగస్టు 1న ఈ దినోత్సవాన్ని జరుపుతారు. 2012 నుంచి ఇది ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్ న్యూజిలాండ్ తదుపరి సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ నిఖిల్ రవిశంకర్. భారతీయ సంతతికి చెందిన నిఖిల్ రవిశంకర్ అక్టోబర్ 20న సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈయన డిజిటల్ మార్పులో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆగస్టు 1. వెబ్ ఆవిష్కరణను గుర్తు చేసేందుకు ప్రతి ఏడాది ఆగస్టు 1న ఈ దినోత్సవాన్ని జరుపుతారు. నెక్స్ట్ క్వశ్చన్, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ, అనంత్ అంబానీ. ముఖేష్ అంబానీ కుమారుడైన అనంత్ అంబానీ మే 1 నుండి రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇది వారసత్వ మార్పులో భాగమే. నెక్స్ట్ క్వశ్చన్, WAIC 2025లో AI భద్రతపై ప్రపంచ ఏకాభిప్రాయానికి పిలుపునిచ్చిన దేశం? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి, చైనా. చైనా ప్రధాని లీ పియాంగ్ WAIC 2025లో AI భద్రతపై అంతర్జాతీయ సహకారం అవసరమని తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 31, 2025 ఏ రాష్ట్రంలో 4 కొత్త అదనపు న్యాయమూర్తులు ఇటీవల హైకోర్టుకు నియమితులయ్యారు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి, తెలంగాణ. జూలై 31న తెలంగాణ హైకోర్టుకు 4 అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 30 మంది న్యాయమూర్తులు తెలంగాణ హైకోర్టులో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పర్వతారోహణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆగస్టు 1. అడిరోండాక్ పర్వతాల శిఖరాలను అధిరోహించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 1న ఈ దినోత్సవాన్ని జరుపుతారు. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త భద్రతా కమిషన్ను ఏర్పాటు చేసిన దేశం ఏది? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ, మయన్మార్. మయన్మార్ దేశం కొత్త కేంద్ర ప్రభుత్వం మరియు భద్రతా కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ దేశ కొత్త ప్రధానమంత్రి యూన్ యోసా. చూసారు కదా ఫ్రెండ్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. జై హింద్.